వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. రాబోయే వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి అనే నివేదికను విడుదల చేసింది. జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు 870 సెంటీమీటర్ల వర్షపాతం భారతదేశంలో నమోదు కాబోతా ఉంది. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే జూలైలో మాత్రం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లో డ్రై స్పెల్ ఏర్పడే అవకాశం ఉంది అని హెచ్చరికలు కూడా జారీ చేసింది. జూన్లో వర్షాలు పడగానే పంటలు వేస్తే మాత్రం జూలైలో వర్షాలు లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇక కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు సకాలంలో వచ్చే అవకాశం ఉంది. సగటు వర్షపాతం కన్నా కూడా 5 నుంచి 7% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ తాజా నివేదికలు విడుదల చేసింది. ఇక ఉత్తర భారతదేశంలో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో సగటు కన్నా కూడా 5% అధికంగానే వర్షాలు పడే అవకాశం ఉందనే రిపోర్ట్స్ వచ్చాయి. ఇక గడిచిన 48 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1-2 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు పెనుగాలులతో ముఖ్యంగా ఉద్యాన పంటల రైతులు, అరటి, పపాయ సాగు చేసిన రైతులతో పాటు పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఆల్రెడీ నష్టపోయారు. రాబోయే 2-3 రోజులు కూడా రైతులు హార్వెస్టింగ్స్ ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. ఎప్పుడు ఎట్నుంచి పెనుగాలి విరుచుకుపడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక ఉష్ణోగ్రతలు రాబోయే 4 రోజుల పాటు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో బీహార్లో పిడుగుల వాన కురిసింది. దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగానే 13 మందిని ప్రభుత్వమే ప్రకటించింది. రాబోయే 48 గంటల్లో భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేయబోతోంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.